ఓకే స్టూడెంట్స్, మీ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో ఏ చాప్టర్లో ఎంత వెయిటేజో మీకు తెలుసా? రిలేషన్స్, కోనిక్ సెక్షన్స్, లిమిట్స్, వీటిలో 45 మార్క్స్కు క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టరు, 2 మార్క్స్ ఏ చాప్టరు, ఇటువంటివి మీకు తెలుసా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా మీకు ఒక్క వీడియోలోనే మా వేద కెమిస్ట్రీ ఛానల్లో స్పెషల్ వీడియోగా మీకోసం చేయడం జరుగుతుంది. మొత్తం బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోను మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాప్ ర్యాంక్ వచ్చేలా స్ట్రాటజీ బట్టి చదవండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ ప్యాటర్న్ చూడండి, మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మొత్తం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ రికార్డింగ్ అకాడమిక్ ఇయర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ 2025-26, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్లో మనకు మార్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఐపీఈ మార్చ్ 2026 పరీక్ష రాసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరే వాళ్ళకని అర్థం. ఎంపీసీ విద్యార్థులకు న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉందని చూద్దాం. గతంలో లాస్ట్ ఇయర్ 75 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉండేది, ఇప్పుడు దాన్ని 100 మార్క్స్కు మార్చారు. 100 మార్క్స్కు మార్చారు. ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 100 మార్క్స్కి ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్. 100 మార్క్స్కి ఉంటుంది. గతంలో ఓన్లీ 75, ఇప్పుడు 100 మార్క్స్. దీంట్లో మొట్టమొదట 4 సెక్షన్స్గా క్వశ్చన్ పేపర్ డివైడ్ చేసిపడి ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే సెక్షన్స్ ఎన్ని అంటే 4. సో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అండ్ సెక్షన్ డి అని 4 సెక్షన్స్. దీంట్లో సెక్షన్ ఏలో మనం చూసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నో చాయిస్ అనమాట. అంటే చాయిస్, ఇంటర్నల్ చాయిస్ ఏం లేవు. 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, 12 రాయాలి. మీకు ఎన్ని మార్కులు అంటే 12 మార్క్స్ వస్తాయి. ఇది సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్. అట్లాగే సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 రాయాలి. నో చాయిస్, అంటే ఇంటర్నల్ చాయిస్ ఏమీ లేదు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తే మనము 10 రాయాలి. సో టోటల్ మనకు 20 మార్క్స్ వస్తాయని అర్థం. అట్లాగే సెక్షన్ సి మనం చూసినట్టయితే సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ మీకు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 7 × 4 28 మార్క్స్ వస్తాయి. మీకు 10 ఇస్తారనమాట. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 10 ఇస్తే ఎనీ 7 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. అంటే ఏవైనా 7 మాత్రమే రాయాలి. అంటే 10 క్వశ్చన్స్లో 7 మాత్రం రాయాలి. మీకు 7 × 4 27 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది సెక్షన్ సి. అట్లాగే సెక్షన్ డి మనం చూసినట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 5 రాయాల్సి ఉంటుంది. చూడండి, 5 రాయాలి. టోటల్ 40 మార్క్స్ అనమాట 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక ఎన్ని ఇస్తారు అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 ఇస్తే మీకు 8లో మీరు రాయాల్సింది కేవలం 5 మాత్రమే. సో కాబట్టి 8లో 5 రాస్తే మీకు 5 × 8 = 40 మార్క్స్. అంటే టోటల్ మీకు ఎంత ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటుంది. సో సిలబస్ మీకు టోటల్ 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. 100 మార్క్స్కు మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఇప్పుడు వెంటనే ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి, వెయిటేజ్ కూడా మనం ఈ చాప్టర్లోనే ఈ వీడియోలోనే చూసేద్దాం. వెయిటేజ్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. 4 సెక్షన్లు. సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 12, 20, 28 అండ్ 40 టోటల్ వచ్చేసి 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే మీకు 130 మార్క్స్ ఇక్కడ, ఎందుకంటే ఇది చాయిస్లో పోతాయి అనమాట. చాయిస్తో కలిపేస్తే 130 మార్క్స్ 136 మార్క్స్ అవుతాయి. సో మామూలుగా రాయాల్సింది మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ లెక్క. సో ఇంతకుముందు 75 ఉండేది, ఇప్పుడు 100 మార్క్స్ అనే విషయం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ చాప్టర్ ఎన్ని మార్కులు అనేది ఒకసారి చూద్దాం. ఇది గతంలో మనకు విద్యార్థులు అడిగారు. టోటల్ మనకు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, దాంతోపాటు మార్క్స్ గురించి చెప్పమని అడిగారు. కాబట్టి మనం ఈరోజు మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి అనేది బ్లూ ప్రింట్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఒకసారి చూడండి. దీంట్లో బ్లూ ప్రింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ న్యూ సిలబస్ 2025-26 అన్నారు. అంటే ఇది అనమాట ఇప్పుడు పరీక్ష రాసే వాళ్ళకు వర్తిస్తుంది. ఫస్ట్ ఇయర్ చేరే వాళ్ళు మనము ఈ విధమైనటువంటి బ్లూ ప్రింట్ను ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే 100 మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్ వైజ్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్స్, ఇవన్నీ కూడా చాప్టర్స్ చూడండి. ఇవన్నీ చాప్టర్స్. ఇక్కడ వెయిటేజ్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది, తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఈ చాప్టర్లో అనేది. ఇక్కడ బ్రాకెట్లో కూడా మీకు రాసినది ఏంటంటే టోటల్ మార్క్స్ ఆ చాప్టర్లో ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ బ్రాకెట్లో రాశారు. ఇక్కడ 1 మార్క్స్ వస్తాయా, 2 మార్క్స్ వస్తాయా, 4 మార్క్స్ వస్తాయా, ఎస్ఏలు వస్తాయా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మనము చాప్టర్ వైజ్ మనం చూసినట్లయితే చూడండి, సెట్స్ అనేటటువంటి చాప్టర్ ఉంది. ఫస్ట్ చాప్టర్ సెట్స్లో 7 మార్క్స్ వస్తాయి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్లు 2, 4 మార్క్స్ క్వశ్చన్లు
1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఎస్ఏలు ఏం రావు. టోటల్ 7 మార్క్స్ దీంట్లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లోకి మనం వెళ్ళినట్టయితే 15 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఇది టాప్ వెయిటేజ్ చాప్టర్, బాగా చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అన్ని క్వశ్చన్స్ దీంట్లో టచ్ అవుతున్నాయి. ఆల్ సెక్షన్స్ దీంట్లో టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది 15 మార్క్స్ వెరీ వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్, ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. 11 మార్క్స్ ఉంటుంది ఈ చాప్టర్. 11 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు కాబట్టి 4 మార్క్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చదువుకుంటే టోటల్ 11 మార్క్స్ ఈ చాప్టర్లో కవర్ అవుతుందని మనం చూడొచ్చు. అట్లాగే కాంప్లెక్స్ నెంబర్స్లో మనం చూసినట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి వెయిటేజ్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ అయితే ఏం రావట్లేదు కాబట్టి ఇవి మనం చదువుకోండి. అట్లాగే లీనియర్ ఈక్విలైట్స్ అనేటటువంటి చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. కేవలం 4 మార్క్స్ క్వశ్చన్ చదువుకుంటే చాలు. టోటల్ వెయిటేజ్ కూడా 4 మార్క్స్. అట్లాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకు 7 మార్క్స్ వస్తున్నాయి ఈ చాప్టర్లో. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇంకా 8 మార్క్స్ ఏం రావట్లేదు కాబట్టి టోటల్ 7 మార్క్స్. అట్లాగే బైనామల్ థియరీకి సంబంధించి 7 మార్క్స్ చాప్టర్ ఇది వెయిటేజ్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 8 మార్క్స్ ఏం రావట్లేదు కానీ 7 టోటల్ వచ్చి 7 అనమాట ఈ చాప్టర్ వెయిటేజ్. అట్లాగే సీక్వెన్సీ అండ్ సిరీస్లోకి వచ్చినట్లయితే 9 మార్క్స్ ఉన్నాయి టోటల్గా. 9 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 0 ఏం రావట్లేదు. అట్లాగే ఎస్ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏం రావట్లేదు కానీ ఎస్ఏ మాత్రం ఒకటి వస్తుంది కాబట్టి ఎస్ఏలో ఈ చాప్టర్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఏలు చాలా తక్కువ చాప్టర్లు ఉన్నాయి, ఆ చాప్టర్లు కవర్ అయితే మనకి ఎస్ఏలు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 9th చాప్టర్ తీసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్స్ మనం చూసినట్లయితే 13 మార్క్స్, ఇది కూడా వెయిటేజ్ బాగుంది. 13 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఏం రావట్లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 13 మార్క్స్ టోటల్ వెయిటేజ్. ఇది మనం చూసుకోవాలి. అట్లాగే కోనిక్ సెక్షన్స్లోకి వెళ్తే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, 15 మార్క్స్ అనమాట. చూడండి 15 మార్క్స్ చాప్టర్స్ మనకు సెకండ్ చాప్టర్ అండ్ ఇక్కడ 10th చాప్టర్ 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దీంట్లో ఆల్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, అట్లాగే ఎస్ఏ 8 మార్క్స్, టోటల్ 15 మార్క్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా సెకండ్ చాప్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు 3D జామెట్రీలో ఓన్లీ 3 మార్క్స్ క్వశ్చన్, అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 3 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్, చిన్న చాప్టర్. నెక్స్ట్ 12th చాప్టర్ చూసినట్లయితే లిమిట్స్ అండ్ డిరైవేటివ్స్లో మనకు 15 మార్క్స్ వస్తుంది. 15 మార్క్స్ చాప్టర్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో చూడండి ఆల్ కవర్ అవుతున్నాయి. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి ఇది టోటల్ 15 మార్క్స్ కవర్ అవుతుంది. 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది ఒకటి చూసుకోవచ్చు. అట్లాగే స్టాటిస్టిక్స్ మనం వెళ్ళినట్లయితే 10 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ 10 మార్క్స్ అంటే చూడండి 1 మార్క్ క్వశ్చన్ దీంట్లో రావట్లేదు, ఓన్లీ 2 మార్క్స్ తర్వాత 8 మార్క్స్ మనం చదువుకోవాలి. టోటల్ 10 మార్క్స్ చాప్టర్ ఇది. అట్లాగే ప్రాబబిలిటీ లాస్ట్ చాప్టర్ ఇది 13 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ రావట్లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 13 మార్క్స్ ఈ చాప్టర్. ఇక మనము 8 మార్క్స్ అన్ని మనం చూసాం, సెక్షన్ వైజ్ చూసాం. ఇది క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ అనమాట. మనకు లాస్ట్ టైం స్టూడెంట్స్ కామెంట్లు అడిగారు, సార్ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ ఏమని అడిగారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు బ్లూ ప్రింట్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ మనం చూసినట్లయితే టోటల్గా 14 చాప్టర్స్లో ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కేవలం 5th చాప్టర్ అండ్ 13th చాప్టర్లో ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్ రావట్లేదు. మిగతా అన్ని చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ చదువుకోండి. ఎస్ఎల్ చూసినట్టయితే ఓన్లీ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, అట్లాగే 8th, 9th, 10thలో వస్తుంది. అట్లాగే 12, 13, 14thలో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కూడా చూసుకోండి. ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. టోటల్ 100 మార్క్స్. మీరు మర్చిపోకూడదు ఎప్పుడే కానీ, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారిపోయింది. 100 మార్క్స్కు మీకు క్వశ్చన్స్ ఉంటాయి. గతంలో కేవలం మీకు 75 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేటివి ఇప్పుడు 100 మార్క్స్కు మార్చడం జరిగింది. ఇది న్యూ ప్యాటర్న్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ విద్యార్థి కూడా 100 మార్క్స్ రాసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 3 అవర్స్ డ్యూరేషన్, 100 మార్క్స్ రాయాలి. కాబట్టి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి 8 మార్క్స్ క్వశ్చన్స్, అన్నీ కూడా రాయడం ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100కి 100 మార్క్స్ తెచ్చుకునే విధంగా కష్టపడి చదవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మనము ఈ ఛానల్లో మనము ఈ ప్యాటర్న్ ఆఫ్ మ్యాథ్స్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఉంటే కనుక డౌట్స్ ఉంటే, ఇతర సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను, వీడియోలు చేస్తాను. మీకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం చూసినట్టయితే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లేటెస్ట్ సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కెమిస్ట్రీలో కూడా 85 మార్క్స్ మనం ఇప్పుడు టోటల్ కొత్త టాపిక్స్లో 85 మార్క్స్ ఉన్నాయి.
గతంలో అయితే ఓన్లీ 60 మార్క్స్, ఇప్పుడు 85 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మీరు 85 మార్క్స్ తెచ్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి సిలబస్ కానీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.